ఇది బ్రెడ్తో చేశానంటే అసలు ఎవరు నమ్మరు. కోవా లాంటి ఈ స్వీట్ అయితే తక్కువ చక్కెరతో సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. కోవా లేకుండా కోవా లాంటి స్వీట్ అయితే ఎలా చేయాలో మీకు ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను, ప్రీమియం మిల్క్ బ్రెడ్. ఈ బ్రెడ్ అయితే నేను ఇక్కడ స్లైసెస్ అయితే 4 సైడ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకొని ఈ బ్రెడ్ అంతా ఇలా అన్ని పీసెస్లో అయితే కట్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను కంప్లీట్గా బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మధ్య మధ్యలో కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. ఇక్కడ 3 మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను, అంటే 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్స్ ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 3 మిల్క్ ప్యాకెట్స్ కూడా చింపి పోసుకున్నాను అన్నమాట. ఇక్కడ మిల్క్ హీట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిల్క్ హీట్ అవ్వగానే 1 కప్పు వరకు అయితే మిల్క్ అయితే నేను పక్కకు పెట్టేసుకున్నాను. ఈ మిల్క్ ఏం చేస్తాననేది మీకు తర్వాత లాస్ట్లో అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను మిల్క్లో అయితే ఒక ప్లేట్ అయితే వేసుకున్నాను కదా, మీరు చూశారు కదా. ఇక్కడ పాలు పొంగుతున్నాయి కానీ బయటికైతే పడిపోతలేవు. అంటే ఈ ప్లేట్ వేయడం వలన బయటకైతే పాలైతే పొంగిపోకుండా అందులోనే ఉడుకుతూ ఉంటాయన్నమాట. చూడండి, చివరికి అయితే పొంగిపోకుండా ఇందులో మనము ప్లేట్ వేసేసి మనం ఉన్న పనులన్నీ చేసేసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ అన్ని దగ్గరికి వచ్చేంత వరకు అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఇక్కడ మిల్క్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో ప్లేట్ వేసుకున్నాం కదా, ఆ ప్లేట్ కూడా దానికి ఉన్న క్రీమ్ మిల్క్ అంతా దీంట్లో వేసేసుకొని ఆ ప్లేట్ని అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 3 మిల్క్ ప్యాకెట్స్కి ఓన్లీ 3 స్పూన్స్ షుగర్ మాత్రమే వేస్తున్నాను. అంటే ఇక్కడ నేను షుగర్ని పౌడర్ లాగా చేసి పెట్టుకుంటాను. ఇంట్లో ఎప్పటికీ షుగర్ పౌడర్ అయితే రెడీగా ఉంటుంది, అంటే దొడ్డు చక్కెర ఉంటుంది. సో దాన్ని షుగర్ పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఓన్లీ 1.5 లీటర్ మిల్క్కి ఓన్లీ 3 స్పూన్స్ షుగరే వేస్తున్నాను. అంటే చాలా తక్కువ షుగరు. ఇంత మంచి స్వీట్ చేస్తున్నామంటే షుగర్ చాలా పడుతుందనేసి అనుకుంటారు, కానీ ఇక్కడ ఓన్లీ 3 స్పూన్ షుగర్ అయితే వేసి కలిపేస్తున్నాను. షుగర్ పౌడర్ కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది, పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లో మనం 4 సైడ్స్ స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని 4 పీసెస్ లాగా పెట్టేసుకోండి. మనం స్టార్టింగ్లో మిల్క్ హీట్ అయ్యాక పక్కకు పెట్టుకున్నాం కదా ఒక బౌల్, దాంట్లో షుగర్ కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ వేసుకొని కలిపేసుకొని ఈ బ్రెడ్ పైన మిల్క్ అంతా వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న క్రీమ్ మిల్క్ కూడా ఉన్నాయి కదా, ఈ క్రీమ్ అంతా దీనిపైన అప్లై చేసేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఇంకా 4 బ్రెడ్స్ కూడా పైన పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ మిల్క్ కూడా వేసేసుకొని మిల్క్ అంతా అప్లై చేసుకున్న తర్వాత దానిపై నుండి క్రీమ్ మిల్క్ కూడా అప్లై చేసేసుకొని ఇలా 4 సెట్స్ అయితే మనం పెట్టేసుకోవాలన్నమాట. అంటే 4 సెట్స్ అంటే 4 సెట్సే కాకుండా మన దగ్గర ఉన్న బ్రెడ్స్ అన్నీ ఇలాగే సేమ్ సెట్ లాగా సెట్ వైజ్గా బ్రెడ్, మిల్క్, తర్వాత క్రీమ్ మిల్క్ ఇలా వేసేసుకొని ఉన్న బ్రెడ్స్ అన్నీ మనం ఇలాగే పెట్టేసుకొని మొత్తం ఈ క్రీమ్ మిల్క్ అంతా అప్లై చేసుకోవాలి. సైడ్కి కూడా మంచిగా కలిసేలాగా అయితే ఇలా అప్లై చేసేసుకొని సెట్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో సెట్ చేసేసుకొని ఇంకా మనం మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదంతా సెట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం ఒక 2 అవర్స్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూల్గా కోవలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మీరు ఈ బ్రెడ్ తింటూ ఉంటే అసలు దీంట్లో బ్రెడ్ ఉందా అసలు లేదా, మొత్తం కోవా స్వీటే అనేసి అనుకుంటారు, అంత బాగుంటుంది. అసలు మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా అసలు ఇది బ్రెడ్తో చేసిన స్వీట్ అంటే అస్సలు ఎవరు నమ్మరు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది, మొత్తం కోవాలాగే అనిపిస్తుంది నిజంగా. అసలు ఒక్కసారి మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇంట్లో కానీ ఎవరు చేసుకొని తిన్నా కానీ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే బ్రెడ్ ఉంది అంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూ ఉంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే
ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే పిస్తా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇలా పైనుండి వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే ఇలా బాగుంటుంది. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా, లేదు అంటే కాజు, బాదం ఇంకా ఏవైనా మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్టే ఇవన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీరు ఫస్టే వేసుకోవచ్చు, లేదు అంటే తినే ముందు కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే నిజంగా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మరి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.